ప్రతి దగ్గర ట్రావెలేటర్ అయితే ఉంటుంది, కాలు నొప్పి రావద్దు కదా అందుకే. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. మీకు ఇవేంటో తెలుసా? తెలీదండి. ఇంక్లైన్ నుండి స్టెప్స్ ఉంటే ఎస్కలేటర్ అంటారు, పైకి కిందికి పోతే ఎలివేటర్ అంటారు, ఇట్లా పోతే ట్రావెలేటర్ అంటారు. బాగా చెప్పారు కదా. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు, మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకైతే. అదే బాగా చెప్పారు కదా ఫ్రెండ్స్. అదే ఎన్నెన్నో అనుకుంటాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు నాని మిన్ను వ్లాగ్స్. హే గాయ్స్, మేమైతే బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని రెడీ అయిపోయాము, ఇంటికి లాక్ చేసి బయలుదేరబోతున్నాము. ఆల్రెడీ ఊబర్ కూడా బుక్ చేసాం, వాడు బయట వెయిట్ చేస్తున్నాడు. సో ముందు ముందు తెలుస్తుంది ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేసి, అంటే ట్రావెలింగ్ లో మాత్రం పక్కా మీకు తెలిసిపోతుంది ఎక్కడికి అనేది. సో స్టే ట్యూన్ ద వీడియో. మేము ఇప్పుడైతే వెళ్తూ మాట్లాడుకుందాము. అండ్ ఊబర్ వాడు వెయిట్ చేస్తున్నాడు కదా, వీ గోనా జంప్ ఇన్ టు ఊబర్. హే గాయ్స్, మేమైతే ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోతున్నాము. దీన్ని మేము 3 days ట్రిప్ కింద ప్లాన్ చేసాము. ముందు నా కార్లో వెళ్ళి ఎయిర్పోర్ట్లో పార్క్ చేసి ట్రావెల్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. బట్ ఆఫ్టర్నూన్ నుంచి వెదర్ బాగాలేదు, చాలా వర్షం పడుతుంది. సో ఎందుకు రిస్క్ అని చెప్పేసి కార్ ఇక్కడే వదిలేసి ఊబర్ బుక్ చేసుకొని ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోతున్నాము. హలో ఫ్రెండ్స్, ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. మేము ఈరోజు ఫ్లేయర్ ఎయిర్వేస్లో ట్రావెల్ చేయబోతున్నాము. ఫ్లేయర్ ఎయిర్వేస్లో లగేజ్ రిస్ట్రిక్షన్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది దీంట్లో పైన కనిపిస్తుంది కదా, దాంట్లో మన పర్సనల్ బ్యాగ్ పట్టాలి. ఒకవేళ పట్టకపోతే అయితే ఛార్జ్ చేస్తారు ఖచ్చితంగా. మేము పే చేయాల్సి వచ్చింది. సో మీరు నెక్స్ట్ టైం ఫ్లేయర్ ఎయిర్వేస్లో కనుక ట్రావెల్ చేస్తే ఖచ్చితంగా పర్సనల్ బ్యాగేజ్ సైజ్ అయితే చూసుకోండి. మిన్ను అయితే చెక్ ఇన్ అయిపోయిన తర్వాత చాలాసేపు అటు ఇటు తిరుగుతూ ఎంజాయ్ చేసింది. సో మేమైతే సెక్యూరిటీ చెక్ కోసం లైన్లో నిల్చున్నాము. సెక్యూరిటీ చెక్ కొంచెం టైం పట్టింది. సో ఇప్పుడైతే సెక్యూరిటీ చెక్ అయిపోయింది మాది. సో అక్కడే కొంచెం టైం అయింది, బట్ ఫైనలీ మేము లోపలికి అయితే వచ్చేసినాము. చెప్పు ఏదో అంటే మనకు ఫ్లైట్స్ కనిపిస్తున్నాయి చూడండి, బెస్ట్ జెట్ ఫ్లైట్ కనిపిస్తుంది. అక్కడ వెహికల్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు. ఈ వెహికల్స్ అనేది ప్యాసింజర్స్కి, ఎవరైతే నడవాలనుకునేటోళ్ళు నడుస్తారు, బట్ ఫ్లైట్ టైం అవుతుంటుంది కొంతమందికి, కొంతమందికి కొంచెం వీక్నెస్ ఉంటుంది, చెప్పలేము ఎట్లుండే వాళ్ళ సిచ్యువేషన్. సో దట్స్ ద రీజన్ దే చూస్ దాట్. బట్ మేమైతే ఎక్స్ప్లోర్ చేయాలని ఎక్కువ కాబట్టి ఇలా మేము పక్కనే ప్రెసిడెంట్ కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది మీకు ప్రెసిడెంట్ ఫ్లైట్. సో బయట మాత్రం వర్షం పడుతుంది, అందుకనే మేము అయితే క్యాబ్ బుక్ చేసినాం. క్యాబ్ బుక్ ఊబర్ బుక్ చేసుకొని వచ్చామన్నమాట. సో ఫైనలీ వి రీచ్డ్. మా ఫ్లైట్ అయితే 12:55కి ఉంది. 12:55కి టేక్ ఆఫ్ అవుతుంది కదా, మా ఫ్లైట్ 12:55కి టేక్ ఆఫ్ అవుతుంది. సో మేము ముందే వచ్చేసినాము, ఎందుకంటే ఇంట్లో కూర్చొని ఏం చేసాను చెప్పండి, మీరే చెప్పండి. సో అందుకనే వచ్చేసినాము. అందరు ఇలా సో అలా అనమాట. బయట చూడండి వర్షం అయితే పడుతుంది. ఇట్స్ లైక్ డ్రిజ్లింగ్. 3 days నుంచి అయితే వర్షం పడుతుంది చెప్పాలంటే. వింటర్ స్టార్ట్ అయిపోతుంది, వింటర్ స్టార్ట్ అవుతుంది, తొందరలో స్టార్ట్ అవుతుంది. మనం ఇటు వెళ్ళాలి. సో మేము వచ్చేసి ఏంటి నంబర్ 15 A15. సో అలా ముందుకు వెళ్తూనే ఉంటాం. సో ఇప్పుడు మీకు కనిపిస్తున్నది A24. సో మనం వెళ్ళాల్సింది A15 అనమాట. సో అలా ముందుకైతే వెళ్దాము.
దగ్గర ట్రావెలేటర్ అయితే ఉంటుంది, కాలు నొప్పి రావద్దు కదా అందుకే. బే, ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ నీకు ఇవేంటో తెలుసా? తెలీదండి. ఇంక్లైన్ నుండి స్టెప్స్ ఉంటే ఎస్కలేటర్ అంటారు, ఎస్, పైకి కిందికి పోతే ఎలివేటర్ అంటారు, ఇట్లా పోతే ట్రావెలేటర్ అంటారు. బాగా చెప్పారు కదా. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు, మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకైతే. బాగా చెప్పడమేంట్రా, అదే బాగా చెప్పారు కదా ఫ్రెండ్స్, అదే. ఎన్నెన్నో అనుకుంటాం. లోపలికి అయితే వచ్చేసినాం. ఇక్కడైతే గేట్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇక్కడ చాలా షాపింగ్ చేసుకోనికి చాలా స్టోర్స్ ఉన్నాయి. నాకైతే ఈ వెదర్కి కాఫీ తాగాలని ఉంది. స్టోర్ ఎక్కడుందని వెతుకుతున్నాను. అట్ లాస్ట్ నాకు A&W అయితే కనిపించింది. మిన్నుకి హాట్ చాక్లెట్ అంటే చాలా ఇష్టం, బట్ A&Wలో ఎప్పుడూ ట్రై చేయలేదు. ఈసారి హాట్ చాక్లెట్ అయితే తీసుకుంటుంది. అండ్ తినడానికి ఏదైనా బ్రేక్ఫాస్ట్ తీసుకుందాం అనుకున్నాము, బట్ ఇక్కడ వద్దు టిమాటిన్స్లో తీసుకుందామని డ్రాప్ అయిపోయాము. చెప్పు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఎందుకు, మంచిగా లేదా? వామిటింగ్ వస్తుంది. ఇంత దరిద్రంగా ఉందా A&W కాఫీ? నాకు నచ్చలేదు అంతే. మెన్ను ఇద్దరి కోసం అయితే మెన్ను ఎవ్రీథింగ్ బెగల్ తీసుకుంది. అవి తీసుకొని టర్మినల్ దగ్గరికి అయితే వచ్చేసాము. వీడియో స్టార్టింగ్లో మాది A15 అని చెప్పాం కదా, బట్ తర్వాత అది టర్మినల్ చేంజ్ అయింది. ఇప్పుడు A20 మేము వెళ్ళేది. బోర్డింగ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా చాలా టైం ఉంది. సో మేము అటు ఇటు తిరుగుతూ టైం పాస్ చేసాము. ఈ గ్యాప్లో ఒక రీల్ కూడా చేసాము, అండ్ ఆ రీల్ మేము పోస్ట్ చేసాము. సో డోంట్ ఫర్గెట్ టు వాచ్ ఇట్. సో రెడీయా? ఐ యామ్ వెరీ ఎక్సైటెడ్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. So we are ready to fly. బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను మిన్ను మా ఫ్రెండ్స్ అందరం కలిసి బోర్డింగ్ లైన్లో నిల్చున్నాము. బోర్డింగ్ ఫినిష్ చేసుకొని ఇంకా ఫ్లైట్లోకి అయితే వెళ్ళిపోతాము. సో మేమైతే ఫ్లైట్ ఎక్కబోతున్నాము. టడా! Path lighting running the length of the cabin will automatically illuminate to guide you towards an exit. ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అవుతుంది. ఎన్నిసార్లు ఫ్లైట్ జర్నీ చేసినా కానీ నాకు టేక్ ఆఫ్ చూస్తే నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. అందుకనే నేను విండో సీట్ ప్రిఫర్ చేస్తాను. ఫ్లైట్ టేక్ ఆఫ్ డే టైంలో ఒకలాగా, నైట్ టైంలో ఒకలాగా ఉంటుంది. నాకు రెండూ ఇష్టము. సో ఎప్పుడు ట్రావెల్ చేసినా నేను పృథ్వీని విండో సీట్ మాత్రమే అడుగుతాను. బట్ నేను ఇప్పుడు కూర్చున్న సీట్ పక్కన అయితే పృథ్వీ లేడు, ముందు కూర్చున్నాడు. అదే నా బ్యాడ్ లక్. ఎందుకంటే ఫ్లేర్ ఎయిర్వేస్లో సీట్ సెలెక్షన్ చేసినప్పుడు సీట్కి పే చేయాల్సి ఉంటుంది $50. బట్ 3 hours జర్నీకి $100 ఎందుకు అని మేమైతే చేసుకోలేదు. బట్ ఐ ఎంజాయ్ ద వ్యూ. ఎందుకంటే డే టైంలో ఒకలాగుంటుంది, నైట్ టైంలో ఒకలాగుంటుంది అని చెప్పాను కదా. సో అలా 3 hours అయితే అయిపోయింది. నేనైతే సిటీకి ఎంటర్ అయిపోయాను. ఇప్పుడిప్పుడే మార్నింగ్ అవుతుంది కదా, సో లైట్స్ చూడండి ఇంకా వెలుగుతూనే ఉన్నాయి. అండ్ ద టైం ఇంకా 6 అవుతుంది. ల్యాండ్ అయితే అయిపోతున్నాము. పక్కనే ఫీల్స్ అనుకుంటా. ఎంత బ్యూటిఫుల్గా ఉంది నేచర్. మొత్తం ఫాగ్ తోటి అయితే కవర్ అయిపోయింది. ఓ మై గాడ్. ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయింది. టర్మినల్ దగ్గరికి అయితే మేమైతే వెళ్తున్నాము. ఏం అవసరం లేదు చూడు.
సో మేమైతే కిష్నర్ వాటర్లూ ఎయిర్పోర్ట్లో రీచ్ అయిపోయామన్నమాట. Now- రెంటే కార్ తీసుకొని వీళ్ళు ఇక్కడే ఉంటారు. వెళ్ళి రెంటే కార్ తీసుకొని వచ్చి ఇక్కడ నుంచి మా ట్రిప్ స్టార్ట్ చేస్తాం. Now ready for exploring. మేము ఎయిర్పోర్ట్ నుంచి అరౌండ్ 9 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఎంటర్ప్రైజెస్కి అయితే వచ్చాము. ఎయిర్పోర్ట్లో కూడా ఎంటర్ప్రైజెస్ అండ్ ఏవీస్ అని 2 కార్ రెంటల్ సర్వీసెస్ ఉన్నాయి. బట్ వాళ్ళ టైమింగ్స్ ప్రాపర్గా లేవు. మేము ఫ్రైడే నుంచి సండే వరకు కార్ రెంట్ తీసుకొని సండే నైట్ డ్రాప్ ఆఫ్ అయితే చేద్దాం అనుకున్నాము. బట్ ఎయిర్పోర్ట్లో డ్రాప్ ఆఫ్ చేయడానికి ఆ టైంకి వాళ్ళు అవైలబుల్గా లేరు. వాళ్ళకి డ్రాప్ ఆఫ్ బాక్సెస్ కూడా లేవు. సో ఎయిర్పోర్ట్కి దూరం అయినా సరే కంఫర్టబుల్గా ఉండాలని చెప్పేసి వేరే ప్లేస్కి వచ్చి కార్ రెంటల్ తీసుకున్నాము. యాక్చువల్గా మేము 8 మెంబర్స్ ట్రావెల్ చేస్తున్నాము. నేను, మిన్ను, ఇంకొక 2 ఫ్యామిలీస్. దాంట్లో ఒక ఫ్యామిలీకి 2 కిడ్స్ కూడా ఉన్నారు. సో కంఫర్టబుల్గా ఉండాలని మాజ్దా CX-90 8 సీటర్ కార్ తీసుకున్నాము. ఇది కొత్త కార్. యాక్చువల్గా అరౌండ్ 3000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. ఈ కార్ డ్రైవ్ చేస్తుంటే చాలా అంటే చాలా బాగుంది. నా కార్ 5 సీటర్ కారు. నా కార్ డ్రైవ్ చేసి 8 సీటర్ కార్ డ్రైవ్ చేస్తుంటే ఆ ఫీల్ వేరేలా ఉంది. అండ్ ఇది ఫుల్లీ ఆటోమేటెడ్ కారు. స్టీరింగ్ కొంచెం టైట్గా ఉంది, కొత్త కారు కదా. బట్ డ్రైవ్ చేస్తుంటే అయితే అమేజింగ్ ఫీల్ అయితే వస్తుంది. కిష్నర్ ఎయిర్పోర్ట్ నుంచి మా ఫస్ట్ స్టాప్ అయితే అరౌండ్ 1.5 అవర్ జర్నీ అయితే ఉంది. జర్నీ స్టార్ట్ చేసాము, మధ్యలో ఆగి బ్రేక్ఫాస్ట్ అవి చేసేసాము. సో ఇంకా నాన్ స్టాప్గా ఫస్ట్ డెస్టినేషన్కి అయితే రీచ్ అవ్వబోతున్నాము. అక్కడ నుంచి నెక్స్ట్ వీడియోలో ఫుల్ ఆన్ థింగ్స్ ఎక్స్ప్లోర్ చేస్తాము. యాక్చువల్గా నెక్స్ట్ వీడియో కాదు, మేము అరౌండ్ 4 to 5 or 6 వీడియోస్ అయితే ప్లాన్ చేస్తున్నాము. ఎందుకంటే మేము ఎక్స్ప్లోర్ చేయబోయే ప్లేసెస్ చాలా ఉన్నాయి, కంటెంట్ చాలా ఉండబోతుంది. మీరు కూడా మా వీడియోస్ చూస్తూ ఉండండి. చాలా అంటే చాలా మంచి కంటెంట్ ఇస్తాము. మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మా వీడియోస్ అన్నీ చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.